సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. 2017లో విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీ హిట్ తో సందీప్ కు డైరెక్టర్ గా మంచి పేరు రావడంతో పాటు హీరోగా నటించిన విజయ్ దేవరకొండ సైతం టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. ఇక ఇదే సినిమాని సందీప్ వంగ 2019లో బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ డైరెక్టర్ సందీప్ వంగ తెలుగువాడు కావడంతో బాలీవుడ్ మీడియా పని కట్టుకుని మరి ఈ చిత్రానికి తక్కువ రేటింగ్ ఇచ్చింది. అయినా సరే కబీర్ సింగ్ భారీ విజయాన్ని నమోదు చేసుకుని బాలీవుడ్ మీడియాకు షాక్ ఇచ్చింది. సందీప్ వంగ దెబ్బతో అక్కడ మరోసారి తెలుగుడి సత్తా ఏంటో బాలీవుడ్ మీడియాకు తెలిసి వచ్చింది. అయితే సందీప్ వంగ తెరకెక్కించిన తాజా చిత్రం యానిమల్ విషయంలో కూడా బాలీవుడ్ మీడియా మరోసారి తన అక్కసును వెలగక్కింది. ఈ మూవీకి కేవలం 1.5, 1.7 రేటింగ్స్ ఇచ్చి మూవీ సక్సెస్ పై తప్పుడు సంకేతాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది. అయినా సరే ఈ లెక్కలను పట్టించుకొని అక్కడి సినీ అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే యానిమల్ చిత్రం దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ రికార్డులను తిరగరాస్తోంది. తెలుగు డైరెక్టర్ తెరకెక్కించిన యానిమల్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. దీని కారణంగానే యానిమల్ చిత్రానికి గాను అతి తక్కువ రేటింగ్స్ ఇచ్చి తెలుగుడైన డైరెక్టర్ సందీప్ పై మరోసారి పగ తీర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుడు తెరకెక్కించిన మూవీ విజయాన్ని బాలీవుడ్ మీడియా జీర్ణించుకోలేకపోవడం దుర్మార్గమైన చర్య అని, ఇకనైనా బుద్ధి మార్చుకున్న నిజాన్ని ప్రేక్షకులు తెలియజేయాలని కొందరు సినీ క్రిటిక్స్ సూచిస్తున్నారు. మరి తెలుగు సినిమాపై బాలీవుడ్ మీడియా అక్కసు వెళ్ళగక్కడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.